నమస్తే. పత్తి రైతుల కష్టాలు తెలుసుకోవడానికి ఎంత దారుణంగా ఉందో వాళ్ళ సిచ్యువేషన్ ఈ సమాజానికి ప్రభుత్వానికి చూపించడానికి మేము ఆదిలాబాద్కి వచ్చాం. నాతో పాటు పృథ్వీరాజ్ యాదవ్ కూడా వచ్చారు. సో మేము ఈ దారిలో వెళ్తున్నాము, ఆ చౌరస్తాలో ఆగినాము. లోపలికి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. అంటే ఈ పత్తి మార్కెట్కి వెళ్ళాలంటే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. దాదాపు 500 నుంచి 600 మీటర్లు ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఒక రైల్వే ట్రాక్ ఉన్నది. ఈ మధ్యలో రైల్వే ట్రాక్ ఉన్నది. ఆ రైల్వే ట్రాక్ ఎక్కడి నుంచి అంటే ఇది నాగ్పూర్, అటు నాగ్పూర్ వెళ్తుంది, ఇటు హైదరాబాద్ తిరుపతి రూట్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం ఉన్న ఈ రోడ్డు మార్గం ఎక్కడ అంటే కిన్వట్ అంటే ఇటు మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తుంది ఆదిలాబాద్ నుంచి. సో ఆదిలాబాద్ టు కిన్వట్ వెళ్ళే ఈ దారిలో ఓ రైల్వే ట్రాక్ ఉన్నది. సిటీ మధ్యలో ఉన్నది ఇది. దాదాపు ఈ ట్రాక్ ఎన్నిసార్లు పడుతుంటే రోజుకి ఈజీగా ఒక 5 నుంచి 10 సార్లు పడుతుందేమో దగ్గర. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే, ఒకవేళ ఇక్కడికి వచ్చి గేటు పడితే దాదాపుగా అరగంట పైన నరకం చూడాల్సిందే. నేను ఇక్కడ వచ్చి 15 నిమిషాలు అయితే ఇంకా ఈ ట్రాఫిక్ క్లియర్ అవుతలేదు. 15 నిమిషాలు అయింది ఆల్మోస్ట్. ఇక మేము వెంటనే కెమెరా తీసి ఇది ప్రజలకు చూపించాలని అనుకున్నాము. ఎందుకంటే ఆదిలాబాద్లో లీడర్లు లేరా? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత కనీసం ఈ పని చేయాలి కదా, ఎందుకు చేయలేకపోయినారు? గతంలో అంటే సరే, అందుకే మనం హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రమే డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఈ ఆదిలాబాద్ లాంటి దూర ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఎంత ఘోరంగా ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. కనీస సౌకర్యాలు కూడా లేవు చూడండి. అంటే ఇది నగరం నడిబొడ్డులో ఉన్న రైల్వే ట్రాక్. ఇది ఒక ఫ్లైఓవర్ వేసి ట్రాఫిక్ని కింద నుంచి అండర్ పాస్ వేసి మళ్లించడానికి లేదు, ఒక రైల్వే బ్రిడ్జ్ వేయడానికి మీకు అవకాశం లేకుండా పోయిందా? ఎంత ఘోరం! పాప అంతా స్కూళ్ళకి పోతున్నారు. ఒకసారి ఇక్కడ ట్రాఫిక్ చూపించు, చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. ఏంటిది చూడండి, కాలేజ్ పిల్లలు వెళ్తున్నారు, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య? బాగా రోజులు అంతేనా? ఎలక్షన్లలో అడుగుతలేరా? సో వాళ్ళకి టైం అయిపోతున్నది, వాళ్ళు నిలబడలేదు, అందరూ అదే అడుగుతున్నారు. కనీసం మాట్లాడండి దీని గురించి అని. ఒకసారి కొంచెం సైడ్కి వస్తారా? ఇది ఏంది? ఇది బ్రిడ్జ్ ఎందుకు చేస్తలేరు ఇక్కడ? ఎందుకు చేస్తలేరు అంటే దానికి ప్రాబ్లం వస్తుంది కదా. ఏమైంది? ఏం ప్రాబ్లం అంటే ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వాలి కదా. ఆ నష్టపరిహారం ఇష్యూ అయితే వీళ్ళు ఏం చేసారు, మాకు నష్టపరిహారం ఇచ్చినాక పని చేసుకోమన్నారు. అంతే కదా. ఆ నష్టపరిహారం కూడా ఆగింది. ఏమంటారా? కోర్టు అని చెప్పిండు, పైసలు ఇచ్చేయని చెప్పింది. అవును, పైసలు ఎట్లా చేయనియారు కదా, మరి అందుకే ఆగింది కదా నష్టపరిహారం. చాలా ఇబ్బంది అవుతుందా? అదే ఇంతకు ముందు గవర్నమెంట్ అయినా ఉంటే అయ్యే అవకాశం ఉండే. నా ప్రకారం, పబ్లిక్ ప్రకారంగా కాదు, నా ప్రకారంగా ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ అయినా ఉంటే ఆయన ఏ రకంగా. ఒకసారి ఆ పిల్లలు చూడండి ఎట్లా పోతున్నారో ఆటోల్లో. దీని లోపల కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఉంటది. రాష్ట్ర బడ్జెట్ ఇష్యూ చేయాలి కదా. అవును, రాష్ట్ర బడ్జెట్ చేయనప్పుడు పని ఎక్కడ జరుగుతుంది? రాష్ట్ర బడ్జెట్ ఎప్పుడైతే ఇష్యూ అవుతుందో అప్పుడు కదా పని జరిగేది. మరి ఇక్కడ ఎన్నిసార్లు పడుతుంది గేటు? దినముల కనీసం 30 సార్లు పడుతుంది. ఎవ్రీ డేనా? ఎవ్రీ డే 30 సార్లు. 24 గంటల 30 సార్లు పడే అవకాశం ఉన్నది. నేను ట్రైన్లు కూడా చెప్తా. కృష్ణా వచ్చినప్పుడు 3 సార్లు పడుతుంది 6 గంటలప్పుడు. ప్రొద్దున 3:30కు ఒకసారి, మళ్ళా మధ్యాహ్నం నందిగ్రామం వచ్చినప్పుడు ఒకసారి, మళ్ళా మధ్యాహ్నం గూడ్స్ బండ్లు అలాగే ఉంటాయి. మళ్ళా మధ్యాహ్నం 1 గంటకు ఒకసారి, మళ్ళీ 3:30కు ఒకసారి, మళ్ళీ సాయంత్రం 6:30కు ఒకసారి. ఇవి రెగ్యులర్ ప్యాసింజర్ ట్రైన్లు. ఇప్పుడు ఇది ఎటుపోతుంది రూటు? ఈ రూట్ ఇక్కడ నాందేడ్ బొంబాయి, ఇటు నాగ్పూర్ వెళ్తుంది, ఇటు వెళ్తుంది చంద్రపూర్, మహారాష్ట్ర. రోజుకి 30 సార్లు పడుతుందా? నా ప్రకారం అన్ని కలిసి 30. 1 సెకండ్ ఒక్కసారి కొంచెం సైడ్కి రా. బాగా ఇబ్బంది అవుతున్నాయి పిల్లగాళ్ళకి. బాగా డైలీ ట్రాఫిక్, డైలీ జామ్ అవుతున్నాయి, డైలీ ట్రాఫిక్ అవుతున్నాయి. ఇగో ఇప్పుడు 9కి వెళ్తున్నాయి పిల్లగాళ్ళు, 10కి వెళ్తున్నాడు. 9 గంటలకు వెళ్ళాలా స్కూల్ కి? 9 గంటలకు వెళ్ళాల్సిన స్కూల్ పిల్లలు 10 గంటలకు వెళ్తున్నారట. ఇక్కడేనా మీది? ఎందుకు ఈ సమస్య పరిష్కారం అయితే లేదు? బ్రిడ్జి కాకట్లేదు. మస్తు
ఇంతకు ముందు బ్రిడ్జి చేస్తామన్నారు ఎమ్మెల్యే గారు ఇంత వాళ్ళు వీళ్ళు. ఎవరు ఎమ్మెల్యే? పాయల్ శంకర్. ఓకే, అంతకుముందు ఎవరు? అంతకు ముందు జోగురామన్ ఉండే. మరి తెలంగాణ వచ్చినాక కూడా కాలే కదా ఇది, ఎందుకు కాలే? మస్తు రోజుల నుంచి చేస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు ఇంకా. ఎంత ఇబ్బంది అవుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది, పోవడం రావడం, ట్రాఫిక్ జాము. ఓకే, బాగా ఇబ్బంది అవుతుంది. ఎన్నిసార్లు పడుతుంది ఇట్లా? చాలా సార్లు పడుతుంది. 30 సార్లు అంటుండే ఒక ఆయన. మరి పడుతుంది. స్కూల్ పిల్లలు ఉంటాడు, అంబులెన్స్లు అవి ఇవి చాలా ఇబ్బంది ఉంటది. ఇంతవరకు అది సమస్య పోవడం లేదు, చేయడం లేదు. ఒక్కసారి ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ చూడండి, చాలా వర్స్ట్ ఉన్నది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఇంతేనా? ఇక మనం ఎప్పుడు ఇట్లే రావాలనా? ఇంతే ఉన్నది. ఒక్కొక్కసారి అయితే ఎమర్జెన్సీలో కూడా ఆగుతున్నారు. మరి సమస్యకు పరిష్కారం ఏంది? ఎందుకు దొరుకుతలేదు? లీడర్లు పెద్ద లీడర్లు ఉన్నారు కదా. అదే అయితే ఉన్నది, అందరు వాదాలు చేస్తున్నారు కానీ చేస్తే లేరు. అది ఉన్నది. ఓకే, మరి మీ లీడర్లను మీరు అడగాలి కదా. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. లీడర్లు అది పని చేసేందుకు ఓకే ఉండే, మళ్ళా ఈ మల్గి వాళ్ళు ఏం బాబు స్కూల్కి వెళ్తున్నావా? ఇట్రా. డైలీ ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఇంకెళ్ళలేదా? డైలీ ఇదే ప్రాబ్లం చూస్తుంటారా మీరు? ఎన్ని గంటలు అవుతుంది ఇట్లా? చాలా సేపు అవుతుంది. కూరగాయలు చిన్నప్పుడే గుట్కా వేస్తున్నారు. చెప్పు, మాట్లాడదాం. సో చూడండి ఎంత ఘోరంగా ఉన్నదో పరిస్థితి. ఆర్టీసీ బస్సులు ఇందులోంచే, స్కూల్ బస్సులు ఇందులోంచే, లారీలు ఇందులోంచే, ట్రక్కులు ఇందులోంచే, 2 వీలర్లు ఇందులోంచే, ఆటోలు ఇందులోంచే. అరే, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, మీరు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే, కేంద్రంలో కూడా మీరే పవర్లో ఉన్నారు. సో దీన్ని ఇంకా కొంచెం మీరు గట్టిగా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నది. పోయిన గవర్నమెంట్ హయాంలో జోగు రామన్ ఉన్నాడు, ఆయన మినిస్టర్ కూడా. ఏంటి సార్, ఏంటి పరిస్థితి కారణం? ఒక్క నిమిషం. ఇది కాదు. ఎందుకు కాదు? కాదు సార్, అడగను. కాదు, 10 సంవత్సరాలు లేక మేము 20 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 28 కానే కాదు, ఇప్పుడు పడ్డాయి అని మళ్ళీ కాదు, అది రిటర్న్. ఎందుకు కాదని? లీడర్ల వల్ల అయితే లేదు, ఎవరి వల్ల అయితే లేదు? లీడర్ల వల్ల అయితే లేదు. నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్ అవన్నీ చూడండి, ఆదిలాబాద్ ఎట్లా ఉన్నది, వెనుకబడ్డ జిల్లా. పేపర్ల నాగార్జున అడిషనల్ ఆఫీసర్ గారు పత్తికి ధర లేదు, అవ్వియలు. మీ దగ్గర నుంచి గతంలో మంత్రి ఉండే, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్న వాళ్ళు పవర్ లో ఉన్నారు. ఎవరున్నా ఏం చేయలేదు సార్. కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నా ఎవరు ఏం చేయలేదు. వేస్ట్. చూడండి జనాలు పాపం, వాళ్ళ బాధ చూడండి ఎంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు ఇక్కడ నిలబడి 20 నిమిషాలు అయిపోయింది ఆల్మోస్ట్. టైం అవుతుంది డ్యూటీది, ఇంత టైం ఇబ్బంది ఏం సార్? డైలీ మీ ఎంత టైం పడుతుంది దాటడానికి? ఆधा घंटा पड़ता है, घंटा वेस्ट అవుతుంది సార్. ఈజీ గంట వేస్ట్ అవుతుంది. ఈడ జల్దీ బ్రిడ్జ్ కట్టాలా సార్, బాగా ఇబ్బంది అవుతుంది. పద ఈడ ఆపితే కొడతాడు అనుకోవాలంతా. చూడండి ఆల్మోస్ట్ 30 మినిట్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ నేను ఆగి ఇక్కడ. స్కూల్ పిల్లలు బస్సులు వెళ్తున్నాయి. వీళ్ళు ఎంత సమయం పడుతుంది చూడండి, ఎంత సీరియస్ ఇష్యూ ఇది. వారేవా దా ఇట్రా. తర్వాత ఫోటో తర్వాత ఇప్పుడు ఏ ఊరు మీది? మాది ఇక్కడే అన్న, భాగ్యనగర్. సో డైలీ ఇట్లా వెళ్తుంటారా? డైలీ 4-5 టైమ్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మార్నింగ్ డైలీ ఎన్నిసార్లు పడుతుంది గేటు? 5-6 టైం పడుతుంది. మాకు బాగా ఇబ్బంది ఉన్నది దీనివల్ల. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. పృథ్వీరాజ్ గారు, మీకు ఎట్లా అనిపిస్తున్నది? మనం హైదరాబాద్ లో ఉండి ఈ ప్రాంతాలను మనం చాలా తక్కువగా ఇక్కడికి వస్తుంటాము. మనం వెళ్తున్న దారిలో ఇది ఇంత ఘోరంగా ఉంది సమస్యను మనం ఆపడం జరిగింది. అంటే 10-12 ఏళ్ళ తెలంగాణలో ఒక రైల్వే బ్రిడ్జ్ నిర్మించుకోలేకపోతున్నారు పబ్లిక్ కి సఫర్ అవ్వకుండా. ఎన్నేళ్ళుగా ఈ సమస్య ఇంతేనా? ఇది పరిష్కారం ఎందుకు దొరుకుతలేదు? పరిష్కారం దొరుకుతలేదు అంటే వాళ్ళు ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఆడ బెల్లంపల్లి ఇలా ఓవర్ బ్రిడ్జ్ అయింది. బెల్లంపల్లి అంటే మన
బెల్లంపల్లిలో డిస్టిక్ బెల్లంపల్లిలో ఓవర్ బ్రిడ్జ్ అయింది. ఇక్కడ ఎందుకు కావట్లేదు అర్థం కావట్లేదు. ఓకే, ఓట్లప్పుడైతే మేము చేస్తామని అందరికి చెప్తున్నారు. ప్రతి పొలిటికల్ లీడర్ అంతే ఉన్నారు సార్. అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఇక్కడ బీజేపీ కూడా బలంగానే ఉంది కదా. బలంగానే ఉంది కానీ అందరు అదే విధంగా చెప్తున్నారు తప్ప ఎవరు చేస్తలేరు. రీజన్ ఏంది కాకపోవడానికి? అసలు ప్రయత్నం జరుగుతలేదా? ఇక్కడ కొంత ముస్లిమ్స్ వాళ్ళ ఇసుక ల్యాండ్స్ ఉన్నాయి సార్. వాళ్ళకు వీళ్ళకి ఏముందో అట్లా కొంత ఉంది సార్. అంటే అది కామెంట్ ఏం కాదు, కొంత ఉంది. ఈ ల్యాండ్స్ కొంత తీసుకోవాలి కదా, దానివల్ల కొంత గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు వందల వేల ఎకరాలు సేకరిస్తున్నారు కదా. అదే కదా ఇప్పుడు ఉమ్మడి డిస్టిక్ ఉండి కూడా ఇది కాలేదంటే అందరికి ఇబ్బంది కదా సార్. ఇది కంబైన్డ్. ఇంకోటి సార్, ఇది మార్కెట్ ఏరియా సార్, పత్తి మార్కెట్ ఏరియా. ఈడ కాకుంటే వేస్తే సార్. ఓకే, ఇప్పుడు ఆదిలాబాద్ పత్తి మార్కెట్ అంటే చాలా ఫేమస్. 100 మీటర్ల దూరంలో ఉంది. ట్రాక్ దాటితేనే అది ట్రాక్ మార్కెట్ వస్తుంది. సో చాలా వర్స్ట్, చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. మరి ఎందుకు ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా? ఇదేమి కొత్తగా ఏర్పాటైన జిల్లా కూడా కాదు. కంబైన్డ్ తెలంగాణలో కంబైన్డ్ 10 డిస్ట్రిక్ట్స్ లో ఆదిలాబాద్ జిల్లా ఒకటి. ఏం చెప్తారు మీరు? ఈ బడేబాయి చోటేబాయి ఇద్దరు ఒకసారి చేతులు చేయి కలిపితే ఈ పని అయిపోతుంది. ఈ బడేబాయి ముచ్చట్లు అది ఇంత మందిని, వేల మంది రోజు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ బడి పిల్లలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, కూలి పని చేసేటోళ్ళు కావచ్చు, పత్తి అమ్ముకుంటే రైతులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు. ఇంతమంది 78 ఏళ్ల స్వాతంత్ర దేశంలో ఇగో ఇంకా బ్రిటిష్ వాడు చేసిన కాడికెళ్ళి గట్లనే ఉన్నది. గట్టి దాంట్లో బౌడు వీళ్ళు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అంటే ఇట్లా చూస్తే కొన్ని వందల గంటలు, వేల గంటలు జనాలయ్యి టైం ఎట్లా వేస్ట్ అవుతుంది అనేది ఇక చాలా క్లియర్ కట్ కనబడుతుంది. ఇది కేవలం అదే ఇప్పుడు ఇక్కడ ఉన్నది. కొన్ని ఇది సెంటర్ కి సంబంధించిన అంటే ఇక్కడ లోకల్ బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళు కేంద్రంలో పవర్ లో ఉన్నారు. ఎంపీ కూడా బీజేపీ. ఇద్దరు అక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరు పట్టుకొని పోయి ఆడ కిషన్ రెడ్డి దగ్గరనో బండి సంజయ్ దగ్గరనో ఇజ్జత్ పోతుందని. ఇప్పుడు మాకు ఇజ్జత్ పోతుంది ఇక్కడ జనాలు ఇట్లా చూస్తుంటే. బండి సంజయ్ ఒకటి ఇజ్జత్ పోతుంది, ముల్తారం లేదు ఇజ్జత్ పోతుంది అని ముట్టుకుంటున్నారు కదా. ఇంత జనం పోతుంటే ఇప్పుడు మాకు భారతదేశం ఇట్లున్నారు నాయన అని మా ఇజ్జత్ పోతుంది. ఇక్కడ తెలంగాణలో మీ అసొంటి అంత ఉత్తమమైన నాయకులు ఉన్నారు మీరు, సెంట్రల్ మినిస్టర్లని పట్టుకొని పోయి ఆడ కూర్చొని ఈడ కూర్చుంటే ఇది ఇమీడియట్ గా సాల్వ్ అయ్యేటువంటి సమస్య. ఇది దీన్ని నరకం చూపించుకుంటా ఉట్టి డైలాగులతోటి ఎలక్షన్లు రాగానే జనాన్ని మభ్యపెట్టుడు, ఓట్లు వేయించుకుంటూ ఆ జనమే చెప్తారు ఇది కాదు ఇది అంటే. బేజారు వచ్చేసి జనం అదే ఇది బేజారు వచ్చింది వాళ్ళకు కూడా. ఎన్నేళ్ల నుంచి చూసుకుంటా కూర్చుంటాం ఇట్లా అని. అంటే వాళ్ళ జీవితాలకు అలవాటు పడి ఉన్నారు వాళ్ళు కూడా, జనం కూడా అనేది. పాలిటీషియన్స్ ఇమ్మీడియట్ గా ఇక్కడోనైనా సెంటర్ లోనైనా ఇమ్మీడియట్ దీన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే అడగాలి కదా. వీళ్ళు భూసేకరణ చేసే బాధ్యత కూడా వీళ్ళ మీదనే ఉంటది. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అది ఎంతసేపు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఎంతసేపు అంటే పెద్దను హైదరాబాద్ లో నడిబొడ్డులు నేను కొట్టేస్తున్నావు ఏడుకాడికి. సుప్రీంకోర్టు సమస్య కాదు, ఇష్యూ కాదు. కాకపోతే అంటే వాళ్ళు పట్టించుకుంటలేరు. అట్లీస్ట్ ఇప్పుడన్నా పట్టించుకొని వెంటనే చేస్తే 6 నెలల సంవత్సరంలో ఇది అయితే వీళ్ళకి ఏమన్నా పాపం ఉపశమనం జరుగుతుంది. ఇన్ని వేల మంది రోజు గంట వాళ్ళకు టైం వేస్ట్ అయినా కానీ అట్లా నువ్వు మల్టిప్లై చేస్తే కొన్ని లక్షల గంటలు టైం వేస్ట్ చేస్తారు, జనాల టైం వేస్ట్ చేస్తారు. అంటే పనితనాన్ని వాళ్ళను ప్రాపర్ ఉపయోగించుకునే దాన్ని ఇట్లా బేకార్ చేసే పరిస్థితి కాడికి వస్తుంది. దాదాపు అరగంట దాటింది, మనం ఇక్కడే ఉన్నాం. అవును కదా, అందుకే అంటున్నా మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు క్లియర్ కాదు, ఈ లోపల వస్తూనే ఉంటది. నువ్వు మాల్ గార్డ్ వచ్చినా, ఇంజన్ వచ్చినా, ట్రాక్ రిపేర్ చేసినా పబ్లిక్ ఎడబోతే వాళ్ళకి ఏం చేసేది ఉన్నది, పబ్లిక్ టైం వేస్ట్ అయితే వాళ్ళకి ఏం చేసేది ఉన్నది. ఇప్పుడు పత్తి కూడా ఎప్పుడో రాత్రి పూట చీకట పడంగా వాళ్ళు వచ్చి ఉంటారు, గంటలు ఇక్కడ పడిగాపులు కాసుకొని కూర్చొని ఖాళీ గేట్ దగ్గర. ఈ రాజకీయ నాయకులు వీళ్ళు అన్ని పార్టీలలో బాధ్యత వహించాల్సి ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళు గతం మంత్రి ఉండే కదా, మరి వీళ్ళు పోయి అక్కడ పోయి అంతకుముందు వీళ్ళు కూడా కేంద్రంతో సఖ్యతతో ఉన్నటువంటి వాళ్ళే కదా బీఆర్ఎస్ వాళ్ళు కూడా. మరి ఈ పనులు ఎందుకో గుర్తుకురా, వాళ్ళకు కాంట్రాక్ట్లు, వాళ్ళకి కావాల్సినవి ఏమైనా వర్కులు, పైసలు వచ్చే పనులుంటే, వాటాలు పంచుకునే పనులుంటే రాజకీయ నాయకులు మంచిగా వాటాలు పంచుకుంటారు, పబ్లిక్ ఎక్కడన్నా పోని వాళ్ళకి. హైదరాబాద్ లో మనం 4th సిటీ గురించి మాట్లాడుతున్నాం, ఇంకో సిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ కనీసం రైల్వే బ్రిడ్జ్లు కూడా లేనటువంటి పరిస్థితి. వీటి మీద ఫోకస్ చేయాలి కదా. ఇప్పుడు క్లియర్ అయింది రోడ్డు చూస్తే. ఇది యాక్చువల్ గా ఉన్న రోడ్డు అరగంట తర్వాత క్లియర్ అయింది, ఒక 30 మినిట్స్ తర్వాత. సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆదిలాబాద్ పట్టణం నడిబొడ్డున కిన్వాట్ నుంచి ఆదిలాబాద్ కి వెళ్లే దారి మార్గం ఇది. మధ్యలో రైల్వే ట్రాక్ నాగ్పూర్ టు హైదరాబాద్ ఇటు వెళ్లే రైల్వే ట్రాక్ ఇక్కడ ఉన్నది. ఎంత దారుణం చూడండి. దీనికి రకరకాల రీజన్స్ చెప్తుండొచ్చేమో. భూసేకరణ జరగట్లేదని, కేసులు ఉన్నాయని, ఇంకోటని ఎన్ని చెప్పినా గవర్నమెంట్ అనుకుంటే, రాజ్యం అనుకుంటే ఎంతసేపు చెప్పండి. చాలా దారుణం ఇది. ఈ సమస్యని ఖచ్చితంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ గవర్నమెంట్
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళందరూ దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే దీన్ని నిర్మించాలి, లేకపోతే ఆదిలాబాద్ ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంటుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివెలి.